సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో 'ఈవిల్ డెడ్ బర్న్' అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టోరీ ఏంది, కథ ఏందంటే మాత్రం ఏం లేదు. ఇది లైక్ స్టాండ్ అలోన్ కథలాగా కూడా అనుకోవచ్చు. సో మనకందరికి తెలిసేది 'నెక్రోనామికాన్' అనే బుక్ ఉంటది కదా! సో దాన్ని బేస్ చేసుకొని కథ ఉంటది. ఇక్కడ మీరు పాత 'ఈవిల్ డెడ్‌ది' ఉంటది. సో అది బెటర్, ఇది బెటర్ అంటే నేను స్టిల్ ఇప్పటికి పాతదే బెటర్ అంటాను. ఇది కొంచెం డిఫరెంట్ వేలో చూపిస్తారనమాట. సో ఇక్కడ ఏవైతే డీమన్స్ అంటారా, లేకపోతే దెయ్యాలను పొజెస్ చేసుకుంటాయి, అవి ఏవేవో ఉంటాయి. మూవీ 18+ కంటే కూడా 20+ అంటాను నేను. పెద్దలకైనా సరే కూడా కొంచెం గోరీనెస్ ఎక్కువ అనిపిస్తది. చిన్న పిల్లలనైతే అస్సలు తీసుకోపోకండి. పెద్దలకు మాత్రమే అంటాను నేను. అది కూడా ఏజ్డ్ పెద్దలకు 25+ ఉన్నోళ్ళకి అంటాను. ఆ బ్లడ్ గోరీనెస్ చాలామంది ఏమంటారు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. అంతగానం ఉంటది. నరకుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చూస్తారు కదా! మీరు ఎట్లా అంటే మీరు 'ఫైనల్ డెస్టినేషన్' అనే మూవీ ఉంది కదా! సో అలాంటి సిట్యుయేషన్స్ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. నా ఒపీనియన్‌లో మాత్రమే లాస్ట్ టైమ్ ప్రీవియస్ 'ఈవిల్ డెడ్' సీరీస్‌ల కంటే ఇది ఇంకొంచెం గోరీగా, ఇంకొంచెం హెవీగా అనిపించింది నాకు. అండ్ యాహ్! మంచి విషయాలేందంటే లొకేషన్స్, షాట్స్ అవి బాగున్నాయి. అండ్ 'ఈవిల్ డెడ్' సీన్స్‌లో ఏందంటే వీళ్ళు మోస్ట్‌లీ లైక్ వీఎఫ్ఎక్స్ తక్కువ యూజ్ చేస్తారు. సో వీఎఫ్ఎక్స్ కంటే కూడా మేకప్స్, టెక్నిక్ యూజ్ చేస్తారు. అదొకటి బాగా అనిపించింది. అది ఒక పర్సన్ ఉంటాడు ఇక్కడ మొత్తం ఆహ్, ఏమంటారు జాంబీలాగా, దెయ్యంలాగా ఉంటాడు. సో అతన్ని ఎండింగ్‌లో బాగా అనిపించింది నాకు. అండ్ దాంతో పాటే కొన్ని సిట్యుయేషన్స్‌లో పోయి క్యాండిల్ వాక్స్ మీరు ట్రైలర్ చూసి ఉంటారు. నిజంగా అలా చూసేసరికి ఏందిరా ఇది? ఏంది? ఏం సిట్యుయేషన్ రా ఇది అన్నట్టు అనిపిస్తదనమాట. సో ట్రైలర్‌లో చూసిన దానికి, మీరు రియల్‌గా చూసే థియేటర్‌లో చూసిన దానికి ఫీల్ వేరేలాగుంటది. గూస్ బంప్స్ మాత్రం వామ్మో! అనిపిస్తాయి. కానీ ఆహ్, ఒక రిపిటేటివ్ లాగా అనిపిస్తదన్నమాట. చంపడం, నరకడం అది ఇదంతా గూడా. అండ్ నాకైతే నిజంగా చెప్పుకోవాలంటే మాత్రం ఓకే. బాగా అనిపించింది కానీ కొన్ని రిపిటేటివ్ లాగా అనిపించినాయి. కొంచెం జంప్ స్కేర్స్ అండ్ గోరీనెస్ కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది. అండ్ ఫైనల్‌గా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎక్కువ గోరీనెస్ కావాలి, ఎక్స్‌ట్రీమ్ దయ్యాలు, ఘోరాలు అట్లాంటివి కావాలన్న వాళ్ళైతే ఈ మూవీని మీరు వాచ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం జంప్ స్కేర్స్ సీన్స్ ఎక్కువ అనిపించినాయి. నేను ఒకటే మాట చెప్తాను. బాగుంది. హారర్ చూసే వాళ్ళకి నచ్చుతది. ఓకేనా? అండ్ ఫైనల్లీ నేనిచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.25 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. నాన్న ఎందుకన్నా ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు? అంత మంచిగా చెప్పినావు అంటే యాహ్! సింపుల్‌గా చెప్పుకోవాలంటే హారర్ ఫ్యాన్స్‌కి బాగా ఉంటది. అందరికి క్లిక్ కాదు. ఇంకోటేంటంటే బ్లడ్ అండ్ గోరీనెస్ ఎక్కువుంది. అండ్ ఆల్సో కంటిన్యూషన్ అయ్యేటట్టు ఎండింగ్‌లో గూడా ఒక ముసలావిడ ఉంటది. ఆమెకు నడవనింకా రాదు గాని పాకుతుంటది ఎండింగ్‌లో. ఆ ట్విస్ట్ ఇంకో దానికొచ్చేటట్టు ఎండింగ్ అయితే పెట్టిర్రనమాట. మూవీ కొన్ని యాస్పెక్ట్స్‌లో బాగుంటది బయ్. కానీ రిపీటెడ్‌గా నరుకుడు, చంపుడు, గోరీనెస్ అదే చూపించుడుతో నాకు కొంచెం తగ్గియాల్సొచ్చిందనమాట. కొంచెం అంటే అవి గోరీనెస్ అవిటితోనే మూవీ అంతా ఫినిష్ చేసిర్రు అనిపించింది. కానీ బేస్, వాల్యూ అది ఇది అన్నట్టు ఏం అనిపియలేదు. అంటే ఒక రిపీటెడ్ లాగా అన్నట్టు కూడా కొన్ని సీన్స్ అనిపించినాయి. అంటే డిఫరెంట్ సీన్స్, లొకేషన్స్ తప్పించి మిగతా అంతా కూడా గింతే కదరా అన్నట్టు అనిపించిందనమాట. సో దానివల్ల తక్కువ రేటింగ్ ఇయ్యాల్సొచ్చిందంతే. ఇంకేం లేదు బయ్. ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.